కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన నివాసం నుంచి కొండగట్టుకు బయలుదేరారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. హైదరాబాద్లోని తన నివాసం నుంచి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కొండగట్టుకు బయలుదేరారు. కొండగట్టులో కూడా అటు జనసేనకు సంబంధించిన నేతలు కూడా భారీగా అయితే ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శ్రీకాంత్? సేనాని రాక కోసం జనసేన కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున వేచి చూస్తున్న ఉంది. ఇప్పటికే జగిత్యాల జిల్లా యంత్రాంగం భారీ బందోబస్తును అంటే మొదటిసారిగా సీఎం హోదాలో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్న నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. అయితే ఇప్పటికే జనసేన కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి కూడా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లాంటి మిగతా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే ఆంధ్రప్రదేశ్ ఘన విజయం సాధించిన జనసేనానికి పెద్ద ఎత్తున నీరాజనాలు పలకడానికి జన సైనికులంతా కూడా సిద్ధమవుతున్నారు. తెలంగాణలో సైతం జనసేనను భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ప్రణాళికను రూపొందిస్తున్నారు. తమ నేతను అంటే విజయం వరించిన అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న తమ అభిమాన నేతను ఏదైతే వాళ్ళంతా కూడా కన్నులారా చూడాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. కాసేపటి క్రితమే హైదరాబాద్ లోని తన నివాసం మాదాపూర్ నుండి కూడా పవన్ కళ్యాణ్ బయలుదేరి మరికొద్దిసేపటి అంటే దాదాపు 2 గంటలు 3 గంటల సమయం పడుతుంది. రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోనున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మొదటిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆలయంలో పూజాధికారులు నిర్వహించిన అనంతరం మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ఇప్పటికే అభిమానులు అంతా కూడా పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకుంటున్నారు. కొండగట్టు పుణ్యక్షేత్రం రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.